హలో ఫ్రెండ్స్, ఆగస్టు 14th ఇండియన్ మూవీ లవర్స్ అందరూ ఒక విధ్వంసం చూడబోతున్నారు. దాని పేరే వార్ 2. ఎన్టీఆర్, హృతిక్ రోషన్. మొన్న ముంబైలో ఎన్టీఆర్ లుక్ చూసిన తర్వాత అందరు స్టన్ అయిపోయినారు. అరే, నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు కదా, మళ్ళీ జస్ట్ 2 daysలోనే మేక్ ఓవర్ చూస్తే వార్ 2 మేక్ ఓవర్ కానొచ్చింది. ఎయిర్పోర్ట్లో ఆ హెయిర్ స్టైలు, ఎన్టీఆర్ అన్న లుక్ చూస్తే మొత్తం వార్ 2లోకి షిఫ్ట్ అయిపోయింది అనిపించింది. ఇంత మేక్ ఓవర్ 2-3 రోజుల్లోనే ఎలా సాధ్యమైంది అనే విధంగా అలాంటి చర్చ కూడా నడిచింది. ప్రజెంట్ విధ్వంసం అయితే నడుస్తుంది. అదే వార్ 2 ఫైనల్ సాంగ్. ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ ఎవరంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్. వీళ్ళిద్దరు పేర్లు టక్కున చెప్తారు. ఇటు టాలీవుడ్లో అయినా కానీ, అటు బాలీవుడ్లో హృతిక్ రోషన్ పేరు అయినా కానీ. అలాంటి వీళ్ళిద్దరు బెస్ట్ డాన్సర్స్ వార్ 2లో ఫైనల్ సాంగ్ 500 మంది సైడ్ డాన్సర్లతోటి బిగ్గెస్ట్ సాంగ్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది? విధ్వంసమే ఉంటుంది. 100% వార్ 2లో ఈ సాంగ్ అనేది నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా అనే రేంజ్లోనే మూవీ టీం ప్లాన్ చేసి బిగ్గెస్ట్ డాన్సర్స్ ఇటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్, ఇంకా వీళ్ళతో కొరియోగ్రాఫర్ ఏ విధంగా స్టెప్ లేపిస్తుండో కానీ సాంగ్ మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉండేటట్టు ప్లాన్ అయితే జరుగుతుంది. సైడ్ డాన్సర్స్లో కూడా 500 మంది అంట. RRR మూవీలో నాటు దెబ్బకు ఆస్కర్ అవార్డే వచ్చింది. ఇంకా ఈ సాంగ్ అంతకు మించి ఉంటేనే ఆడియన్స్ గొప్పగా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడ తగ్గకుండా యశ్రాజ్ ఫిలిమ్స్ సంస్థ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినా కానీ ఈ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ పెట్టి ఎందుకు షూట్ చేస్తున్నారంటే ఆ రేంజ్లోనే ప్లాన్ చేసిన తర్వాతనే ప్రజెంట్ అయితే ముంబైలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అన్న మీద ఈ సాంగ్ అయితే జరుగుతుంది. అందుకే మనం ఒక విధ్వంసం ఆగస్టు 14వ తారీఖు నాడు చూడబోతున్నాం. ఆగస్టు 14th పాన్ ఇండియా స్థాయిలో 2 సినిమాలు అయితే భారీ రిలీజ్ అయితే క్లాష్ అయితే ఉండబోతుంది. కూలీ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కూడా అగ్రిమెంట్ అయితే జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో బడా ప్రొడ్యూసర్స్ అనేది తెలుగు రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. కూలీ మూవీది దిల్ రాజు, సురేష్ బాబు, ఏషియన్ సునీలు, బన్నీవాసు, ఇంత బడా వాళ్ళ చేతిలోకి కూలీ రైట్స్ వెళ్ళిందంటే వార్ సినిమా భారీ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కావాలంటే వన్ అండ్ ఓన్లీ వంశీ చేతిలోకి వెళ్తేనే వార్ 2 అనేది బ్రహ్మాండమైన రిలీజ్ అనేది దక్కుతుంది. దేవర మూవీ వంశీ అయితే ఏ రేంజ్లో రిలీజ్ చేసినో మనందరికి తెలిసిందే. వన్ ఆఫ్ ద ఎన్టీఆర్ అభిమానులకు ఫేవరెట్ ప్రొడ్యూసర్ అయిపోయాడు సీతారా ఎంటర్టైన్మెంట్ వంశీ. అయితే చాలా ప్రయత్నాలు చాలా బలంగా చేస్తున్నాడంట. ఎట్టి పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ నాగవంశీ తీసుకోనికే ప్లాన్ అయితే జరుగుతుందంట. వాళ్ళైతే ఓన్గా రిలీజ్ చేస్తామంటున్నారంట. లేదు, 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ నాకు ఇవ్వండి, బెస్ట్ రిలీజ్ చేస్తా అనే విధంగా పట్టుదలతో నాగవంశీ అయితే కూలీ వార్ 2 రైట్స్ కోసం అయితే పట్టుబడుతున్నాడంట. ఫైనల్గా అయితే 100% వీళ్ళను తట్టుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్లో కానీ మల్టీప్లెక్స్లలో కానీ రిలీజ్ చేయాలంటే నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్ చేతిలోకి వార్ 2 తెలుగు రైట్స్ 100% పోవాల్సిందే. అలా అయితేనే బిగ్గెస్ట్ రిలీజ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్లో ఎన్నడూ చూడని విధంగా బిగ్గెస్ట్ క్రాష్ అయితే ఆగస్టు 14th పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్ రైట్స్ అనేది కూలీ 2 రికార్డు ధరకు 80 కోట్లకు అమ్ముడబోయిందంట. 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ 48 కోట్లు. ఇలా సెన్సేషనల్ బిజినెస్ అనేది కూలీ అనేది ఒక పక్క క్రియేట్ చేసి పెడుతూనే ఉంది. వార్ 2 అనేది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల రైట్స్ కానీ, హిందీ కానీ, ఓవర్సీస్ కానీ ఇంకా క్లియర్గా బిజినెస్ అనేది స్టార్ట్ కాలేదు, ప్రమోషన్ స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు షూట్ అవుతున్న సాంగ్ ప్రమోషన్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారంట. ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వార్ 2 మీద. ఎన్టీఆర్కు ఒక లెక్క ఉంది. అరే, RRR మూవీ తర్వాత, దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 ఎన్టీఆర్ ఎందుకు చేస్తున్నాడు? ఎమ్మిటే డ్రాగన్ మూవీ ఉంది కదా. ఎన్టీఆర్కు ఒక లెక్క ఉంది. క్యారెక్టర్ నచ్చితే, డైరెక్టర్ నచ్చితే, అవతల ఫ్రెండ్షిప్ నచ్చితే, ప్రొడక్షన్ సంస్థ నచ్చితే, సినిమా క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంటే ఎన్టీఆర్ చేయడానికి ఎప్పుడు వెనకాడాడు. హృతిక్ రోషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, ప్రొడక్షన్ డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్కు. ఆగస్టు 14th ఒక విధ్వంసం అయితే చూడబోతున్నాం. బాక్స్ ఆఫీస్ వారు కూడా బిగ్గెస్ట్ క్రాష్ ఉండబోతుంది. వార్ 2 కూలీ మూవీ ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అనేది వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.